ఓకే ఇదైతే రూమ్ అన్నది. మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్కి వెళ్తున్నాం. రామేశ్వరం టెంపుల్ లోపల ఇది ఎగ్జిట్ అయ్యే టైంలో ఎంత బాగుంది చూడండి, మొత్తం కలర్ఫుల్గా. ఇదే మనం బయటకు వచ్చి ఎగ్జిట్ వచ్చినాము. మొత్తం ఎంత మంచిగా ఉందంటే అసలు అప్పట్లోనే ఇంత మంచిగా చేసారంటే నిజంగా షాక్ కావాల్సిందే. హలో గైస్, నేను ఇప్పుడు రామేశ్వరం టెంపుల్కి వచ్చాను. నాకు ఇక్కడ 3 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నేను దాంట్లో మీకు చూపిస్తాను చూడండి. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్ బ్రో? వేర్ ఆర్ యూ ఫ్రమ్? కర్ణాటక. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారంట బ్రో. వీళ్ళు ఇంకా ఇద్దరు. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్ బ్రో? నితీష్. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్ బ్రో? నితిన్. యా బ్రో, వీళ్ళంతా కర్ణాటక నుంచి వచ్చారు బ్రో. నాలుగైనా ట్రావెలింగ్ తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఓన్లీ రామేశ్వరం టెంపుల్ మాత్రం వచ్చారంట. ఈ బ్రో నాకు ఎక్కువ క్లోజ్ అయిపోయాడు. మార్నింగ్ నుంచి వీళ్ళు నాతోనే ఉన్నారు, నేను వీళ్ళతోనే ఉన్నాను. నేను వీళ్ళతో మార్నింగ్ స్ఫటికలింగం దర్శనం చేసుకున్నాను. తర్వాత 22 బావిలో స్నానం చేశాను. తర్వాత మళ్ళీ దర్శనంకి వచ్చాను, మళ్ళీ శివలింగం దర్శించుకోవడానికి. వీళ్ళు నన్ను కర్ణాటక వచ్చినప్పుడు ఫోన్ చేయమని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, నేను నైట్ స్టే చేసిన హోటల్ ఇదే, సెల్వి రెసిడెన్సీ. నేను ఇది ఆకోడలో బుక్ చేశాను. నేను ఇదంతా మౌంట్ చేసేసిన బండి మీద. ఇప్పుడు మనం వెళ్ళిపోవడం ఇక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. మనం ఇప్పుడు వచ్చేసి ధనుష్కోటికి వెళ్తున్నాం. ధనుష్కోటి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ చూపిస్తుంది టైం. ఎందుకో ట్రాఫిక్ ఉన్నందుకు కావచ్చు, హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. నాకు దర్శనం రామేశ్వరం అయితే టెంపుల్ దర్శనం అయితే మంచిగా అయింది, చాలా మంచి. 2 సార్లు దర్శనం చేసుకున్నాను. నేను మార్నింగ్ 4కి వెళ్తే స్ఫటికలింగం దర్శనం చేసుకున్నాను. బాతింగ్ ఉంటాయి అంటే 22 బావిలో స్నానం చేయాలంటారు వాటర్ తోటి. అది చేసిన తర్వాత మళ్ళీ లింగం దర్శనం చేసుకున్నాను నేను, నార్మల్ లింగం దర్శనం. స్ట్రైట్ ఒకటే రూటు ధనుష్కోటి, ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. మాకు చెట్లునే కనబడతలేదు కానీ అటు ఇటు మొత్తం సముద్రమే ఉంది. మొత్తం గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. బండి మొత్తం ఇటు దొబ్బేస్తుంది ఇటు సైడ్. అసలు హెల్మెట్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది హెల్మెట్. అంత వస్తుంది, ఫుల్ వస్తుంది గాలి. ఎందుకో మరి తెలిసి మరి కోస్టల్ ఏరియా ఇక్కడ మరి అక్కడిక్కడ సముద్రం గాలి ఎక్కువ వస్తుందా తెలియదు కానీ అసలు బండి కంట్రోల్ అవుతలేదు. బండి ఇట్లా మొత్తం గుంజేస్తుంది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. ఫైనలీ వీఆర్ ఇన్ ధనుష్కోటి. మొత్తానికి అయితే ధనుష్కోటికి వచ్చేసాను. ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ మంది ఉంటారను అనుకోలేదు నేను, చాలా మంది వచ్చారు. ఫైనలీ గైస్, మనమైతే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వచ్చేసినాం, ధనుష్కోటి. నేనైతే కలర్ కూడా అనుకోలేదు నేను ధనుష్కోటికి వస్తా అని. ఫైనల్లీ నేనైతే వచ్చేసాను. ఎంత బాగుందంటే తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది ధనుష్కోటి. క్రౌడ్ మాత్రం చాలా ఉంది, చాలా. నేను చూసాను కానీ వీడియోలో ఇంత క్రౌడ్ ఎప్పుడు లేకుండా, కానీ చాలా క్రౌడ్ ఉంది. అరేబియన్ సీ కనిపించేంత దూరం సముద్రమే. ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. మన బండి మీద సోలో రైడ్గా ద లాస్ట్ ఇండియా ఆఫ్ రోడ్కి వచ్చి ఆ ప్రౌడ్ మూమెంట్ ఎంత మంచిగా ఉంటుందంటే అసలు ఆనందం చెప్పుకోవాల్సిన ఆనందమే కాదు అది, అసలు చెప్పుకోలేము. అని ఎంత బాగుందంటే ఏదో సాధించినంత ఆనందం వేస్తుంది. మన బండి మీద మన సొంతంగా ఇంత దూరం రావడం చాలా గ్రేట్. చెప్తున్నా బ్రో, లైఫ్లో ఒక్కసారైనా రావాలా బ్రో ఇటు సైడ్. మర్చిపోలేని రోజు ఈరోజు. అసలు ఎంత మంచిగా ఉందంటే అసలు ఇటుకలు పోపు అయితే లేదు కానీ పోవాల్సి వస్తుంది అంతే. ఎటు చూడు సముద్రమే ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా అసలు మిస్ కాకండి. ధనుష్కోటి మిస్ అయ్యారా అంటే మీ లైఫ్ వేస్ట్. ఎంత మంచిగా ఉంది. అక్కడ లెఫ్ట్ రైట్ మొత్తం సీఎం మధ్యలో రోడ్డు, వాటర్ స్ప్రింక్స్ వచ్చి మొత్తం మీన పడుతున్నాయి. చాలా మంచి
వర్త్ వర్మ వర్త్. కష్టపడి అంత దూరం వెళ్ళి ఇంత దూరం వచ్చినాక ఫలితం దొరికింది వచ్చినందుకు. ఫస్ట్ విజిట్ బోట్ హార్బర్. ఇక్కడ వెహికల్ ఆపించుకుని పోవచ్చు కానీ ఎందుకు లే రిస్క్ అని చెప్పి పోతున్నాను. అలలు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి కన్యాకుమారి. రామేశ్వరం ఇంకెళ్ళి వెళ్ళాం మనం. రామేశ్వరం దాకా పోయిన తర్వాత మనం తిరిగి రామేశ్వరంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కన్యాకుమారి వచ్చేసి 395 కిలోమీటర్స్ ఉంది. 5.5 hours చూపిస్తుంది టైము, జర్నీ టైము. రామేశ్వరంలో దర్శనం మాత్రం మాకు మంచిగా జరిగింది. నేను మార్నింగ్ పోయినా క్యూవే లేకుండే 15 minutesలో అయిపోయింది దర్శనం. నాకు ఒక 3 ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ తాగారు. వాళ్ళు కర్ణాటక అంట. దర్శనం మొత్తం వాళ్ళతోనే పోయినా నేను ఇవాళ. చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఒక ఫ్రీగా ఉన్నారు. అసలు నేను మార్నింగ్ స్ఫటికలింగం 5 o'clock స్ఫటికలింగం చూసేసి రిటర్న్ అయిపోయినా. యాక్చువల్గా నాకు ఏంటంటే ఈ 22 బావిలు ఉన్నాయో దాంట్లో స్నానం చేయాలన్న అది లేకుండే, కాన్సెప్ట్ లేకుండే. నేను డైరెక్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. పోగానే ఫస్ట్ అసలు స్ఫటికలింగం కూడా లేకుండే. డైరెక్ట్ నార్మల్ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. పోడే ఆ టైం ఉంది. ఇంకా స్ఫటికలింగం అంటే స్ఫటికలింగం దర్శనం చేసుకున్నా. తర్వాత వీళ్ళుండి స్నానం చేయవా అని అడిగితే మీరు చేస్తున్నా అంటే చేస్తున్నా అంటే ఇక నేను వాళ్ళతో పాటు నేను వెళ్ళినా. అట్లా వాళ్ళు ఉన్నందుకు నేను స్నానం చేసిన. దాని తర్వాత మళ్ళీ నార్మల్ దర్శనంకి వెళ్ళాం. స్ఫటికలింగం కాకుండా నార్మల్ లింగం. మంచిగా అనిపించింది. ఇదే పమ్మన్ బ్రిడ్జ్ మంచి వ్యూ. బాబా సూపర్ ఉంది వ్యూ. ఇది రామేశ్వరం హార్బర్. ఎన్ని బోట్లు ఉన్నాయి. ఈ రోడ్ అవతల ఇది రైల్వే బ్రిడ్జ్. ఇది ఫస్ట్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇది పాత బ్రిడ్జ్. దాని నెక్స్ట్ చూసినా అది కొత్త బ్రిడ్జ్. అది రీసెంట్గా కట్టిన బ్రిడ్జ్. ఇది ఏదైనా బోట్ వచ్చినప్పుడు ఇట్లా పైకి లిఫ్ట్ అవుతాయి. కానీ మరి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎట్లా లిఫ్ట్ అవుతుందో తెలియదు. అది నాకు తెలిసి లిఫ్ట్ కాదనుకుంటా. అది మన బ్రిడ్జ్ ఎంత మంచిగా ఉంది వ్యూ. లెఫ్ట్ రైట్ మొత్తం బ్లూ కలర్లో. ఇలాంటి చూస్తే ఇరికెళ్ళి పోతే అవుతలేదు. పాత ట్రాక్ ఏమో కింది కొంటుండే వాటర్కి. కొంచెం హైట్ కట్టి మొత్తం బ్లూ కలర్గా నీళ్ళు మొత్తం రోడ్డు వచ్చేసినాయి ఇక్కడికి. ఇంకొంచెం అయితే రోడ్డు మీకు వచ్చేసాయి నీళ్ళు. మరి ఎందుకు వచ్చినాయి మరి వర్షం వల్ల ఏమైనా వచ్చిందా తెలియదు కానీ మొత్తం నీళ్ళే ఉన్నాయి. చూడండి ఇక్కడ రోడ్డు నీళ్ళు, మళ్ళీ అక్కడ ఇల్లులు, మళ్ళా ఇల్లుల మధ్యగా నీళ్ళ మధ్యలో ఉంది ఇల్లు. ఎవరైనా రామేశ్వరం వచ్చే వాళ్ళు ఉంటే దాని ప్రైస్ వచ్చి యాక్చువల్ టెంపుల్ ప్రైస్ 25 rupees per head. కాకపోతే బయట మీకు చాలా మంది నీకు 200, 300, 500 మీరు అది చెప్తారు మీకు. ఇట్లా మీరు దగ్గర నుండి చేపిస్తాం అది చెప్తారు కానీ మీరు ఏది నమ్మకండి. సీదా 25 టికెట్స్ వెళ్ళిపోయి 500 ఇచ్చిన ఎట్లుంటుందో 25 రూపాయలు ఇచ్చినా అట్లే ఉంటుంది. సేమ్ అదే ఉంటుంది. నీకు ఫ్యాంటసీ ఏంటంటే వాడు వచ్చి పోస్తాను నీకు అంత నీతో పాటు వాడు వచ్చి 25 ఇచ్చినాం. టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ ఉంటారు ఆడ మీకు సర్వెంట్స్. వాళ్ళు మీ బాగా తీసి నేను ఎత్తి మీద వస్తున్నాను. బెస్ట్ చెప్తున్నా ఆ 25 రూపాయలు పెట్టుకున్నాను. రెండు సేమ్ ఉంటుంది. ఏ టెంపుల్ అయినా అదే, బయటైనా అదే. మనం ఏంటంటే
మనకు దగ్గర తీసుకుపోతారు ఏముంది లైన్ వదిలే ఉంటుంది అని మీరు అంత హ్యాంగ్ మాకు వచ్చినాక గుర్తుపెట్టుకోండి టెంపుల్ లోపల ఉండదు 25 రూపీస్ టికెట్ ఫర్ ఉంటుంది బయట ఎక్కడ తీసుకోకూరి ఎవరు కాడ తీసుకోకూరి అది ఏం చెప్పి నమ్మకానికి మీరు అంతా ఫ్రాడ్ లైట్గా నిద్ర వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే నిన్న నైట్ లేట్ అయింది ఇక రూమ్కి వరకు 10:30 అయింది ఆ డేటా ట్రాన్స్ఫర్ చేసే వరకు 12 అయింది 12కి పండుకొని మళ్ళీ మార్నింగ్ 4కే లేదు 4 అవర్సే పడుకున్నాను కొంచెం నెట్ ఎగుడికి వస్తున్నాం ఏదైనా మంచిగా ఉంటే రెస్టారెంట్ ఏదైనా తినేసి తెచ్చి కూర్చో ½ అవర్ అట్లా రెస్ట్ తీసుకోవాలి ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఎట్లా కొడుతుందంటే అబ్బా అయితే లేదంటే అట్లా కొడుతుంది ఇల్లు ఇట్లా మొత్తం వేడి డైవర్షన్ వచ్చింది తీసుకున్నా ఈ ఓళ్ళు అన్ని స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి డివైడర్ వచ్చిందంటే స్పీడ్ బ్రేకర్లు అటు ఒకటి ఇటు ఒకటి అసలు ఈ రోజు ఏమి లేదు తిన్నామన్నా మన ఇంతవరకు ఒక్క షాప్ కనవాలి మొత్తం ఇది పక్కపోతే పోతుంది అందుకే ఏం ఊర్లు వస్తుంది వచ్చిన చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి పల్లెటూర్లు వస్తున్నాయి అన్నీ చూస్తున్నాయి మనం ఉంటే కనీసం తిన్నామా నీ పొద్దున ఏం తినలేదు ఏం వస్తున్నాయి ఒక్క షాప్ కూడా వస్తలేదు వాటర్ బాటిల్ వద్దలేవు వాటర్ బాటిల్ తీసుకున్నా అనవసలేదు నా లైఫ్లో వెన్ను మిల్స్ ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయినట్టుంది కదా ఇక కాలుకి దెబ్బ తాకింది ఇంకేం కాలేదు కాలుకి దెబ్బ తాకింది బ్లడ్ కారుతుంది బండి చూసి ఎట్లా అయిందో మొత్తం బయట డివైడర్ గుద్దినట్టున్నాడు చెప్తాను బండి తీసుకొని పోవాలి గాలి చాలా ఎక్కువ వస్తుంది అసలు బండి ఉంటుందో మొత్తం వెళ్ళిపోతుంది లెఫ్ట్ కొట్టుకుపోతుంది అందుకే నా విండ్ మిల్ అన్ని కలిసి సెట్ చేసేది కనిపిస్తుందో లేదో వీడియోలో ఆ నుంచి లైన్ ఇవన్నీ విండ్ మిల్సే మీకు అర్థమవుతుంది కార్ ఎంత వస్తుంది బండి ఎంత క్రాస్ అవుతుంది బండి స్ట్రైట్ అయినా క్రాస్ అవ్వాలి బండి ఇంతటి దొబ్బేస్తుంది బండిని సాల్ట్ మైన్ $101.14 ఉంది 9.51 లీటర్స్ పట్టింది కాస్ట్ 961 రూపీస్ ఇప్పుడే నేషనల్ హైవేకి అయితే ఎంటర్ అయినా ఈ కిలోమీటర్లో 17 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఈ రోడ్లో ముందర రైట్ డివిజన్ ఉంది ఇప్పుడు ఒక ½ అవర్ అయితే బ్రేక్ తీసుకున్నా ఇక స్టార్ట్ అయిపోతా లేట్ అయిపోతుంది మనకు మళ్ళీ పోయాక చీకటి అయిపోతుంది ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే బిస్కెట్స్ తిన్నా నేను తిన్నప్పుడు అక్కడ 2 కుక్కలు ఉండే మా ఊడిక ఆడికి వెళ్ళొచ్చినా నీరు నిలబడంగానే ఉరికొచ్చినాయి దానికి ఒక 2-3 బిస్కెట్లు వేసి నేను తిని వాటర్ తాగి స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ ఇంకా వెయిట్ చేయాలి ఉంది కానీ మళ్ళీ అక్కడ నైట్ అయిపోతుంది వెళ్ళే వరకు ఇక్కడ నుంచి ఇంకా 135 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి మనకి ఇంకా 2.5 అవర్స్ చూపిస్తుంది చిన్న డైవర్షన్ మంచి రైట్ తీసుకోవాలి మనం రోడ్ అయితే సూపర్ ఉంది ఇంకొక 35 కిలోमीटर తర్వాత డైవర్షన్ ఉంది లెఫ్ట్ किधर जाएंगे भाई कन्याकुमारी पानी चाहिए झारखंड से स्केटिंग से कितने दिन हो गए 68 अब किधर जा रहे हैं कन्याकुमारी तो
ఆల్ ది బెస్ట్. స్కేటింగ్ చేసుకుంటే జార్ఖండ్ నుంచి వచ్చిందంట. 68 days అయిందంట. కన్యాకుమారి పోతుందంట. బా ఇలాగా మనం సెల్యూట్ చేయాల్సింది. కన్యాకుమారి వచ్చేసి ఇంకొక 100 ఉంది. అది వచ్చి ఇంకొక 2 hours వెళ్ళిపోవచ్చు. రోడ్ ఇట్లే మంచిగా ఉంది. నాకైతే ఇట్లే ఉన్నట్టుంది రోడ్ మొత్తం. ఇట్లుంటే మన రోడ్డు తొందర వెళ్ళిపోతుంది. ఇంకా రోడ్ చెప్పలేము. రోడ్ ఏమన్నా ఇక మళ్ళీ ప్యాచ్ వేరే. మనకి ఇంకొక డైవర్షన్ వచ్చింది. లెఫ్ట్ పోవాలా. నేషనల్ హైవేస్ 36 ఇది. ఈ రోడ్డుగా బాగుంటుంది, వెళ్ళిపోవచ్చు స్పీడ్గా. కానీ ఈ రోడ్ ఎక్కడ దాకా ఉంటుందో తెలియదు. అబ్బా ఏమైనా ఉందా వ్యూ పాయింట్. ఏమన్నా కొండ రోడ్డు కమ్మున కొండ మీద క్యాంపింగ్ వేసుకుని ఏదో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్క ఫోటో వేసుకుంటే అయిపోతుంది. ఇంకా కొండలు కనబడుతున్నాయా? ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ పైన మబ్బులో కలిసిపోయినాయి కొండలు. నీకు వీడియో కనబడుతుందో లేదో. పైన 3 ఉన్నాయి. ఒకదానికి ఒకదానికి ఇంకోటి కొండ. అది ఇంకా ఎక్కువ పెద్దగా ఉంది. కానీ నాకు వచ్చి వీడియో కనిపించదు. అది చాలా పెద్దగా ఉంది. అది ఇంకా మూవీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. కన్యాకుమారి వచ్చేసి ఇంకా 30 kilometers ఉంది. 45 minutes చూపిస్తుంది. అప్పుడే సన్లైట్ వెళ్ళిపోయింది. ఇంకెళ్ళి వెళ్ళిపోతుంది తొందర. అయితే నాకు తెలిసి సన్లైట్ తొందరగా పోతుంది అనుకుంటా. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 4:30 అవుతుంది. మనం 5 వరకు వెళ్ళిపోతాం. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. లెఫ్ట్ డివిజన్ తీసుకొని స్ట్రైట్ ఇదే రోడ్ స్ట్రైట్ పోతే కన్యాకుమారి. ఇంకొక 8 kilometers ఏమి ఉంది. ఫైనలీ వెల్కమ్ టు కన్యాకుమారి. ఎన్ని రోజుల కళ ఇలా ఈరోజు నిలవేరింది. ఫైనలీ ఐ మేడ్ ఇట్. వెల్కమ్ టు కన్యాకుమారి రాక్ మెమోరియల్ మ్యూజియం. అదే అనుకుంటున్నా. రాక్ సో నైస్. వివేకానంద రాక్ మెమోరియల్. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫెర్రీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. మంచి సీనరీ, మంచిగా కూర్చున్నారు ఇలా. ఆడేటోళ్ళు ఆడుకోరు. అరే ఆ పిల్లగాడు కింద పడుతుండే. జస్ట్ మిస్. ఆ రాళ్ళ మీద ఆర్డరు వేవ్ ఫుల్ వచ్చింది. గైస్, ఇదే వివేకానంద రాక్ మెమోరియల్. మీకు ఎదురుగా స్టాచ్యూ వచ్చిన అదే వివేకానంద రాక్ మెమోరియల్. మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో ఫెర్రీ టికెట్ బుక్ చేసుకోవాలంట ముందే. ఆఫ్లైన్లో ఎవరంట, ఓన్లీ ఆన్లైన్ అంట. ఆఫ్లైన్ ఇస్తారంట కానీ లిమిటెడ్ టికెట్స్ అంట. అది అయిపోయినాయంట అప్పుడే. లేకపోతే వెళ్ళేవాడిని నేను. బీచ్ కూడా చాలా మంచిగా ఉంది. ఓకే గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి మనకు అనంత పద్మస్వామి టెంపుల్ కేరళ వచ్చేసి 90 kilometers ఉంది. 2.5 hours చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చి 8:30 ఉంటుంది. తొందరగా ఇక్కడ ట్రై చేస్తా. ఇక్కడ నిద్ర లేదు కానీ నేను ఎవరైనా పోయి నిద్రపోదాం. లెఫ్ట్ డైవర్షన్ ఉంది ఇక్కడ నుంచి. రోడ్ అర్థం చేసుకోండి ఎట్లుంటుంది. సింగిల్ వే రోడ్. సింగిల్ వేనే మళ్ళీ నేషనల్ హైవే వచ్చేసి 66 అంట.
చూడాలి ఎట్లుంటుంది రోడ్. తొందరగా ఉనికనే ట్రై చేస్తా, ఎందుకంటే ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాం. నిన్న తీసుకోలేదు, నిన్న రాత్రి రెస్ట్. ఒక్కసారి రైట్ సైడ్ సీనరీ చూడండి, ఏమని ఉందా. ఉండే మధ్య చెరువు పక్కల ఏమని ఉందా. ఉంటే ఇలాంటి ప్లేస్లు ఉండాలా. ఆ చర్చ్ ప్లేస్లో మా ఇల్లు ఉండాలా, హైలైట్ ఉంటుంది. ఇదేదో ఊర్లో గల్లెకెళ్ళి తీసుకొచ్చింది. నేషనల్ 66 అంటాం అలా. ఇది ఎందుకు అంత ఎక్కువ టైం చూపించిందో ఎప్పుడు అర్థమైంది. మొత్తం గుంతలు, రోడ్ కన్స్ట్రక్షను, అసలు ఎట్లా రోడ్ అస్సలు బాగాలేదు. ఇక మన కేరళకి ఎంటర్ అయ్యేంత వరకు నాకు తెలిసి ఇట్లే ఉంటుంది బార్డర్ కాబట్టి. వన్స్ కేరళ ఎంటర్ అంటే కేరళ రోడ్డు జబర్దస్త్ ఉంటాయి, సుకూన్ వెళ్ళిపోవచ్చు కేరళలో. ఈ బార్డర్ వస్తే ఇదే బాధ, బార్డర్లో రోడ్ లేరు ఏమో లేదు. ఈ రైట్ సైడ్ ట్రాఫిక్ కనబడుతుంది చూసినా, ఇది 1 కిలోమీటర్ నుంచి ఉంది ట్రాఫిక్. ఆడ లారీ ఒకటి దిగబడ్డది, అటు సైడ్ రైట్ సైడ్కి పోతుంటే దిగబడ్డది. అండ్ క్రెయిన్ వచ్చి తీస్తుంది, అదేమో బయటకు వస్తాడే లారీ. ఫుల్ లోడెడ్ ఉంది లారీ, దేని మీద ఆ లోడ్ వల్ల రావట్లేదు, అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉన్నది 15 కిలోమీటర్స్, సారీ 50 కిలోమీటర్స్. టైం మాత్రం 1.5 hours చూపిస్తుంది. ఎందుకు అనుకుంటే రోడ్ ఇట్లుంది. రోడ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నేను ఇంతవరకు వచ్చినా కానీ ఇంత దరిద్రమైన రోడ్ ఎప్పుడు చూడలేదు నేను. 50 కిలోమీటర్స్కి 1.5 hour. అలా నేషనల్ హైవే 66 అంట మళ్ళీ. ఇది ఎటు నడుపుతారేమో బండ్లీడ ఈ రోడ్లో. మనం అఫీషియల్గా కూడా కేరళలోకి ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు కేరళ, ద ఓన్లీ వన్ గాడ్స్ ఓన్ కంట్రీ ఈస్ కేరళ. కేరళకి ఎంటర్ అయిపోయినాం. రోడ్స్ కూడా ఆల్మోస్ట్ మంచిగా అయినాయి. రోడ్స్ కొత్త రోడ్లు ఉన్నట్టున్నాయి, మనం రీసెంట్గా వేసినట్టున్నారు. మనకు ముందరకు చిన్న డైవర్షన్ ఉంది, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి. కేరళ రోడ్ ఎక్కేసినాం మనం, అందుకే ఇంత స్మూత్గా ఇంత మంచిగా ఉన్నాయి రోడ్లు. కేరళ రోడ్లు బాగుంటాయి. మీరు ఎక్కడ పోయినా మినిమం 2 lane 4 lane పక్కా ఉంటుంది. ఇప్పుడు ఎంత స్పీడ్గా వచ్చి ఎంత స్మూత్గా ఉన్నాయి రోడ్లు. ఆల్రెడీ 15 కిలోమీటర్స్ వచ్చిన, ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది హైవే. నాన్ స్టాప్ కాన్స్టెంట్ ఒకటే స్పీడ్ 100, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. రోడ్ మాత్రం ఫుల్ మస్తు ఉంది, జబర్దస్త్ ఉంది రోడ్ అయితే. చూస్తున్నారు 100. ఇంకా 4.5 కిలోమీటర్స్ తర్వాత మన రైట్కి డివిజన్ ఉంది. కేరళలో మన ఫస్ట్ టోల్ గేట్ తిరువలనం టోల్ ప్లాజా. కేరళలో మొత్తం ఫస్ట్ టోల్ గేట్. గైస్, ఫైనల్ అయితే రూమ్కి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. నేను చూసాను చాలా హోటల్స్, కానీ నాకు ఏవి నచ్చలేదు. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కాటేజ్లో తీసుకున్నాను నేను. త్రివేంద్రం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఒక కాటేజ్ దొరికింది. అరౌండ్ 700 సంథింగ్ పడ్డది. మీకు ఇది రేపు చూపిస్తాను మీకు హోటల్ ఏదనేది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.